వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 పగలు లేదు రాత్రి లేదు. ఇసుక అక్రమ రవాణాదారులకు పెద్ద ఎత్తున అధికార యంత్రాంగం కొమ్ముగాస్తూ కాంగ్రెస్ పార్టీ నాయకుల కనుసన్నల్లో జరిగేటువంటి అక్రమ రవాణాకు కొమ్ముగాసేటువంటి అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పేసి, అదేవిధంగా అక్రమ రవాణా చేసేటువంటి అక్రమదారులపైన కేసులు పెట్టి వాహనాలను సీజ్ చేయాలని చెప్పేసి స్థానికంగా అనేక ఇబ్బందులు పడుతూ స్థానిక ప్రజలు గోదావరి నదీ పరివాహ ప్రాంతంలో ఒడ్డునున్నటువంటి గ్రామాలు ఇల్లు కూలిపోయి, మరి అదేవిధంగా గోదావరి నది ఒడ్డునున్నటువంటి అనేక మంది రైతుల యొక్క భూములు గోదావరి నదిలో కలిసిపోయి గోదావరి ప్రవాహానికి కూలిపోయినటువంటి ఇల్లు, నీటమట్టమైనటువంటి ఇల్లు, అనేక మంది ఇబ్బందులు పడుతూ చిన్న చిన్న టాయిలెట్ కట్టుకోవాలి, బాత్రూమ్ కట్టుకోవాలి, రేకుల షెడ్ కట్టుకుందామని చెప్పేసి మరి ఇక్కడ గోదావరికి ఇసుకకు పోతే ఇటు పెద్దవాగు కానీ కిన్నెరసానికి కానీ పోతే అధికారులు అత్యుత్సాహంతో పేదల యొక్క ట్రాక్టర్లని సీజ్ చేసి నానా హంగామా చేసి కేసులు పెట్టి కోర్టుల చుట్టూ తిప్పేటువంటి అధికారులకు కాంగ్రెస్ నాయకుల కనుసన్నల్లో జరిగేటువంటి ఇసుక అక్రమ రవాణా ఎందుకు కనిపించడం లేదు, వారిని ఎందుకు సీజ్ చేయడం లేదు, వారి మీద ఎందుకు కేసులు పెట్టడం లేదు అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఇటువంటి అధికారులు ఎక్కడున్నా కానీ రేపు భవిష్యత్తులో 100% బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం రాబోతూ ఉంది. ఖచ్చితంగా ఇటువంటి అధికారులను వదిలిపెట్టేటువంటి ప్రసక్తే లేదు. చిల్లరగా మాట్లాడేటువంటి కాంగ్రెస్ నాయకులను కూడా వదిలిపెట్టేటువంటి ప్రసక్తే లేదు అని చెప్పేసి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. దాంతోపాటుగా మేమంతా ఒకటే చెప్తా ఉన్నాం, బీఆర్ఎస్ పార్టీగా పేదలకు ఇసుక ఉచితంగా రావాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు మరి భవన కార్మికులు కానీ అదేవిధంగా భవన కార్మికులకు కింద పనిచేసేటువంటి కూలీలు కానీ అనేక మంది ఈ రంగం పైన ఆధారపడినారు. వారందరూ కూడా ఇక్కడ నుండి మనుగూరు ప్రాంతం, భద్రాచలం కానీ ఇటు ఏటూరు నాగరం కానీ మంగపేట దగ్గర పనిచేసేటువంటి అనేక మంది ఇక్కడ నుండి వలసలు పోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది. ఎందుకు ఈ పరిస్థితి వస్తూ ఉంది? ఇక్కడే ఇసుక దొరికితే ఇక్కడే మరి పని చేసుకొని బతికేటువంటి గ్రామాల మీద ఆధారపడినటువంటి కూలీలకు బయటికి పోవాల్సినటువంటి పరిస్థితి దాపురించింది. ప్రభుత్వ మరి ఆదాయానికి గండి కొట్టి కాంగ్రెస్ పార్టీ నాయకుల జేబులు నింపేటువంటి పనిలో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కనుకనే అందుకని రేవంత్ రెడ్డి గారు మరి పేపర్లో టీవీలో ఇసుక అక్రమ రవాణాదారుల పైన ఉక్కుపాదమని చెబుతూనే పోలీసులకు రెవెన్యూ అధికారులకు ఇసుక అక్రమదారుల పైన పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పేసి మౌఖిక ఆదేశాలు ఇస్తూ ఉన్నారంటే ఒక్కసారి మనందరం మరి అర్థం చేసుకోవాలి. అందుకనే బీఆర్ఎస్ పార్టీగా పూర్తిగా ఈ ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టి ప్రభుత్వం నుండి మరి ఆనాడు కాంగ్రెస్ పార్టీగా ఇచ్చినటువంటి హామీల్ని అమలు చేయలేక ప్రభుత్వ రాబడిని తగ్గడానికి కారకులు మరి అసమర్థ నాయకులు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం నడుస్తూ ఉంది. అందుకనే పూర్తిగా మేము ఇసుక ఉచితంగా ఇచ్చేంత వరకు, అక్రమదారులని అరెస్ట్ చేసేంత వరకు మరి మేము పోరాడతాం. కాంగ్రెస్ పార్టీగా పేదల పక్షాన్ని నిలబడతామని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై హింద్, జై తెలంగాణ, జై కేసీఆర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.